దావీదు మరణకాలానికి వచ్చేసాడు. మీలో చాలామంది తెలుసు కదా, దావీదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 70 సంవత్సరాలు. వండర్ఫుల్. ఆయన యొక్క మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను అంటే మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందరూ భూమి మీద పుట్టిన వారందరూ ఏ విధంగా మరణించక తప్పదో నేను కూడా మరణాన్ని ఎదుర్కొంటున్నాను. అయితే నేను చనిపోకముందు నీకు కొన్ని విషయాలు తెలియచేయాలి. నువ్వు నా కుమారుడు, నా తర్వాత రాజ్యాన్ని నడిపించేవాడు నీవు కాబట్టి కొన్ని విషయాల పట్ల నీకు అవగాహన ఉండాలని ఒక మంచి తండ్రిగా సొలొమోనుకి ఏం చెప్పాలో అన్నీ కూడా దావీదు చెప్పి ఆ తర్వాత దావీదు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే గమనించండి ప్రియులారా, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడాలి. ఆయన నీకు ఇచ్చే సమయం కావచ్చు, ఆయన నీకు ఇచ్చే రిసోర్సెస్ కావచ్చు, ఆయన నీకు ఇచ్చే సామర్థ్యం కావచ్చు, అవన్నీ ఆయన దగ్గర నుండి వస్తున్నాయి కాబట్టి నువ్వు వాటిని జాగ్రత్తగా కాపాడాలి. మనందరం నేర్చుకోవాల్సిన పాఠం అదే. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన వనరులను దేవుని కోసం వినియోగించాలి. చాలామంది దేవుని నుండి వనరులు పొందుకుని లోకం కోసం వినియోగించే వాళ్ళు చాలామంది ఉంటారు, అసభ్యకరమైన కార్యాల కోసం. అయితే దావీదు తన కుమారుణ్ణి జాగ్రత్త పరుస్తున్నాడు. నువ్వు దేవుడు నీకు అప్పగించిందని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి. అంత మాత్రం కాకుండా ఆయన మార్గములను అనుసరించాలి. ఇక్కడ దేవుడు మార్గమై ఉన్నాడు. ఆయన విధానాలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన నిబంధనలు మనలను సరైన గమ్యానికి చేరుస్తాయి. ఆయన మార్గమును మనం అనుసరించాలి. లోక మార్గం కాదు, లేదా లోక సంబంధమైన ఉద్దేశాలు, సిద్ధాంతాలు, లోక సంబంధమైన ఆలోచనలు కాకుండా ప్రభువును అనుసరించే వారంగా మనం ఉంటే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు.